హలో హలో అందరూ ఎలా ఉన్నారు? ఏంటక్కా నువ్వు కూడా వంట ప్రోగ్రామ్ స్టార్ట్ చేసావా? వంటలకి అవుదాం అనుకుంటున్నావా అంటారేమో. అదేం లేదండి, మీకోసం నేను వీడియో. ముందుగా చికెన్ కొంచెం కోసుకొని చిన్న చిన్న ముక్కలుగా దాన్ని శుభ్రంగా కడుక్కొని దానిలో ఉప్పు, కారం, పసుపు, పెరుగు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా, కొత్తిమీర మొత్తం వేసుకొని మంచిగా కలిపెట్టుకొని ఒక అరగంట పక్కన పెట్టేసుకోవాలి. దాని తర్వాత స్టవ్ వెలిగించి పెనంలో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్లో ఆనియన్స్, టమాటా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేగనివ్వాలండి. అది వేగాక మనం ముందుగా కలిపెట్టుకున్న చికెన్ని దాంట్లో వేసి బాగా కలుపుకోవాలి. అది ఒక 2 నిమిషాలు ఉడికేలోపు మనం రోటి మసాలా తయారు చేసుకుంటే మంచిది. కొంచెం టైం సేవ్ అవుతుంది. ఆ రోటి మసాలా ఉడికేలోపు దాంట్లో కొంచెం వాటర్ పోసుకోండి. కొంచెం గ్రేవీ కావాలి కదా మనకు కూడా. వాటర్ పోసుకుంటే గ్రేవీ టైప్ వచ్చింది. ఇది ఇలా ఇంత కన్సిస్టెన్సీ వచ్చేలాగా చేసుకోండి, మంచిగా ఉంటుంది కర్రీ. దాంట్లో మసాలా, కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోండి.